సో ఇన్ జనరల్ సన్ స్ట్రోక్లో జరిగేది ఏంటంటే లోపల ఏవైతే వాటర్ శాతం ఉంటుందో బాడీ లోపల అవి తగ్గుముఖం పడడం, దాంతోపాటు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటాం, అంటే సోడియం, పొటాషియం, క్లోరైడ్, ఇవే కాకుండా వివిధ రకాల ఈ సాల్ట్స్ బాడీలో ఉంటాయి, లైక్ కాల్షియం, మెగ్నీషియం, వీటిలన్నిటిలో వేరియేషన్ వస్తుంది. కాబట్టి ఈ వేరియేషన్ వచ్చే ఇంబ్యాలెన్సు కణాల మీద చూసే ప్రభావం వల్ల ఆల్మోస్ట్ ప్రతి అవయవం ఎఫెక్ట్ అవ్వడం సహజం. కానీ ఎప్పుడైతే ఈ సోడియం అనేది ఎఫెక్ట్ అవుద్దో, బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. ఈ బ్రెయిన్లో సోడియంకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఈ సోడియం గురించి మాట్లాడినప్పుడు సోడియం చేంజెస్ వచ్చినప్పుడు బ్రెయిన్లో జరగాల్సిన ప్రక్రియలు అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఆ కారణంగా సింపుల్ మైల్డ్ కన్ఫ్యూజన్ హెడేక్ నుంచి ఆల్మోస్ట్ కోమా వరకు దారితీస్తుంది. కాబట్టి సన్ స్ట్రోక్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ కన్సర్న్. అలాగే ఈ టెంపరేచర్ రెగ్యులేషన్ బ్రెయిన్ నుంచి జరుగుద్ది. కాబట్టి బ్రెయిన్లో ఎలా ఈ డిస్టర్బెన్స్ రాగానే ఆ రెగ్యులేషన్ కెపాసిటీ పోద్ది. కాబట్టి ఆ టెంపరేచర్ మూలాన కూడా మనకి బ్రెయిన్ ఫంక్షనల్ కెపాసిటీ అనేది మందగిస్తుంది. అదేవిధంగా వాటర్ శాతము కిడ్నీస్కి చాలా ఇంపార్టెంట్. ఈ కిడ్నీస్లో జరిగే ప్రక్రియ ఏంటంటే ఫిల్టరేషన్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్స్. ఎప్పుడైతే మనము ప్రాపర్గా హైడ్రేషన్ చేసుకోమో, ప్రాపర్గా వాటర్ శాతం సరిగ్గా ఉండదో, ఈ వాటర్ కంటెంట్ లోపించిన దానివల్ల కిడ్నీలకి ఏదైతే సర్క్యులేషన్ జరగాలో ప్రాపర్గా జరగకుండా ఈ లెవెల్స్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ లైక్ యూరియా, క్రియాటిన్, యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. కాబట్టి దాని కారణంగా కూడా బాడీ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే మేజర్గా ఈ 2 ఆర్గన్స్ ఎఫెక్ట్ అయినా కానీ బ్లడ్ ప్రెషర్ లో అవ్వడము, హార్ట్ రేట్ పెరగడము, శ్వాస సరిగ్గా అడగపోవడము, ఇలాంటివన్నీ కూడా అవయాలకి సంబంధించిన లక్షణాలే. కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి అవయం మీద ఉంటుంది. కానీ ఎక్కువ శాతంలో ఈ హీట్ స్ట్రోక్లో బ్రెయిన్, కిడ్నీకి ఎక్కువగా సిమ్టమ్స్ కనిపిస్తాయి. కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. ఎక్కడైతే హీట్ స్ట్రోక్ అధిగమించి వస్తుందో అక్కడ హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆ కారణంగానే ఇది ఐసీయూ కేర్ దారితీయడం, డెత్ కూడా సంభవించడం అనేది జరుగుద్ది. అందుకోసం హీట్ స్ట్రోక్ అనేది ఎర్లీ డిటెక్షన్, ఎమర్జెన్సీ అటెన్షన్ అండ్ రిక్వైర్మెంట్ ఉన్న చోట ఐసీయూ అడ్మిషన్ అనేది జరుగుద్ది. సో ఇంపార్టెంట్ టు రియలైజ్ హీట్ ఎగ్జాషన్ స్టేజ్లోనే దీనిని నివారించాలి. హీట్ స్ట్రోక్ వరకు దారితీస్తే ఆ హీట్ స్ట్రోక్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్.